తర్వాత అండి ఒక పాట అంత పెద్ద హిట్ అయిందంటే దానికి మ్యూజిక్ డైరెక్టర్ కారణం అనుకోవాలా, సింగర్ కారణం అనుకోవాలా, లిరిక్ రైటర్ కారణం అనుకోవాలా? అది టీం వర్క్ అంతే. టీం వర్కే. టీం వర్కే. ఎందుకంటే ఫస్ట్ ట్యూన్ కంపోజ్ చేస్తారు, దాని తర్వాత లిరిక్స్ రాస్తారు. ఇంకో కొన్ని సాంగ్స్లో లిరిక్స్ ఫస్ట్ రాస్తారు, ట్యూన్. ఈ కంపోజింగ్ ప్రాసెస్ అయిన తర్వాతనే కదా సింగరు. అదే ఫస్ట్ ఈ కంపోజ్ అవ్వాలి కదా సాంగ్, అయిన తర్వాత వాళ్ళు. సో వాళ్ళు ఏమంటే ఈ కంపోజింగ్ని పబ్లిక్ దగ్గర తీసుకెళ్ళేది వాళ్ళు. ఇంకోళ్ళు కూడా ఉన్నారు, అది ఎవరంటే సౌండ్ ఇంజనీర్. మీకు సౌండ్ తీసుకెళ్ళాలి కదా. ఆయన పిక్చర్లో రాడు, టైటిల్లో ఉంటుంది, బట్ ఎవరు గుర్తించరు, రికగ్నైజ్. బట్ సౌండ్ ఇంజనీర్ ఇంపార్టెంటే. రికార్డింగ్కి ఎంత టైం పడుతుందండి అసలు? రికార్డింగ్లో ఆ టైంలో 7 to 1 ఫినిష్ చేసేవాళ్ళు. పొద్దున్న 7 o'clock స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 o'clock చేస్తాం. రికార్డింగ్ ముందే రిహార్సల్స్ లాగా ఏమైనా ఉంటుందా? అక్కడే అక్కడే ఆ రిహార్సల్ అంతా, టేకు అంతా, మానిటర్ టేక్ అంతా అక్కడే, బ్యాలెన్సింగ్ ఆ టైంలో ఫినిష్ అయ్యి. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఎలాగంటే టైం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే సపరేట్గా మిక్స్ చేస్తారు. అకార్డియన్ సపరేటు, వయలిన్ సపరేటు, ట్రంపెట్ అలా సపరేట్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తారు, లేదా ఒకే రోజులో డిఫరెంట్ పార్ట్స్ వస్తుంది. సో ఇప్పుడు లేట్గా అవుతుంది, ఎందుకంటే డీటెయిల్ కావాలని. ఆ టైంలో ఏమంటే ఒక టోటల్గా వస్తే చాలు. మెయిన్ వాళ్ళకి వాయిస్ మెయిన్, లిరిక్స్ మెయిన్. ఇప్పుడు ఏమంటే మ్యూజిక్ కూడా ఇంపార్టెంట్, రిథమ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి సపరేట్ ట్రాక్ తీస్తున్నారు. సో కొంచెం టైం ఎక్కువ, వారం రోజు పడుతుంది ఒక సాంగ్. మీకు తెలిసి ఎక్కువ రోజులు రికార్డింగ్ చేసిన సాంగ్ ఏమైనా ఉందండి? ఎక్కువ రోజులు రికార్డింగ్ మా టైంలో లేదు. ఇప్పుడు ఎలాగో తెలియదు నాకు, ఎందుకంటే నేను పెద్దగా వాయించడం లేదు. బట్ ఏమంటే ఇలాగ సపరేట్గా తీస్తారు, అది ఉంటుంది అది. ఎందుకంటే మా టైంలో 7 to 1 లేదంటే 2 to 9 అంతే, ఫినిష్ కొట్టేయడమే. ఇప్పుడు మీ అబ్బాయిని చైల్డ్ ఆర్టిస్ట్ చేద్దామని కానీ, లేకపోతే మీ అబ్బాయిని ఆర్టిస్ట్ని చేద్దామని కానీ ఆలోచన రాలేదా మీకు? లేదండి, అలాగేం లేదు. ఎందుకంటే మా ఫాదర్ కూడా నన్ను ఆర్టిస్ట్ చేయాలని లేదు, అది దైవాధీనంగా జరిగింది. అలాగే నాకు కూడా ఏమంటే వస్తే రాని, లేదంటే లేదు. వాళ్ళకి ఇంట్రెస్టే లేదు. పెద్దాడికేమో కంప్యూటర్లో ఇంట్రెస్ట్, చిన్నాడికేమో లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్లో ఇంట్రెస్ట్. సో అలాగ వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళకి సినిమాలో పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సినిమా చూస్తారు, అదంతా మాట్లాడతారు, క్రిటిసైజ్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు, అదంతా ఉంది. కానీ సినిమాలో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. మీ అభిమాన హీరోలు ఎవరు ఉన్నారండి? మా అభిమాన హీరో అని ఎవరు లేదు. బట్ నాకు రామారావు గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఒక వర్క్కి ఎలాగ రావాలి, ఎంత పెద్ద మనిషి అయితే కూడా ఆ వర్క్ అనేటప్పుడు మీరు కరెక్ట్గా రావాలి, పంక్చువల్గా రావాలి, అది ఆయన ఇన్స్పిరేషన్. అది వర్క్లో ఆయన ఇన్స్పిరేషన్. షూటింగ్లో చూసేవాడు కదా, డైరెక్ట్గా మీరు చూశారు కాబట్టి. డైరెక్ట్గా చూశాను. మనం లేటుగా వెళ్తాము కానీ ఆయన లేటుగా రాడు, అదే ఆయనది చాలా పెద్ద విషయం. అది ఆయనతో నేర్చుకోవాలంటే అదే పంక్చువాలిటీ, కమిట్మెంటు, అదంతా ఇన్వాల్వ్మెంటు, అదంతా ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి. రాము సినిమాకి మీకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో మీకు ఏమైనా గుర్తుందండి? డబ్బు నా దగ్గర మాట్లాడు కదా, చిన్న మాట్లాడరు. మీ నాన్నగారు అని చెప్తారుగా? ఆయన చెప్పలేదు ఎంత ఏమని చెప్పలేదు. ఆయనతోనే అన్ని అగ్రిమెంట్స్ అంతా ఆయనే. ఎన్ని రోజులు జరిగింది షూటింగ్ అది రాముకి? తమిళ్ 2 months అయింది, తెలుగు 3 months అయింది. ఎందుకంటే ఈ 3 months అంటే ఈ సాంగ్ ఒకటి, రెండోది 2 reels ఎక్స్ట్రా అయింది కదా, పద్మనాభ గారి ఆ కామెడీ సీన్స్ అంతా, దానివల్ల 3 months అయింది.